స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ 9441623078. నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన ఈడీ కస్టడీ, నేడు రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్. మత్స్యకారుల ప్రయోజనాలను దెబ్బతీశారు. కాంగ్రెస్ డీఎంకేపై ప్రధాని మోదీ ఫైర్. మేమంతా సిద్ధం, ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్న సీఎం జగన్. సంజీవపురం టు చీకటి మునిపల్లి. ఢిల్లీకి బయలుదేరిన రేవంత్, తెలంగాణ పెండింగ్ సీట్ల లెక్క. బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఈడీ, సిబిఐ సంస్థలను ఉపయోగిస్తుందన్న వైఎస్ షర్మిల. రావడం ఆలస్యమైన రచ్చ చేయడం మాత్రం కామన్. విశాఖలో ధోని బౌండరీల మోత. స్టేజ్ పై భార్య రమతో కలిసి రాజమౌళి డాన్స్, వీడియో వైరల్. ఆర్థిక సంవత్సరం తొలి రోజే మార్కెట్లో ఉప్పెన, గల్లంతైన పాత రికార్డులు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఈడీ అధికారులు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తుంది. కాగా మార్చి 22న కేజ్రీవాల్ ను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆ గడువు మార్చి 28న ముగియడంతో కోర్టులో హాజరుపరచగా ఢిల్లీ సీఎంకు మరో 3 రోజులు కస్టడీ విధించింది. నేటితో అది ముగుస్తుండటంతో ఆయన కస్టడీని కోర్టు మరోసారి పొడిగిస్తుందా లేక జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. కచ్చతీవు ద్వీపంపై రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. భారత్ కు చెందిన కచ్చతీవు దీవిని కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంక అప్పగించింది. దీనిపై తాజాగా తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ఆర్డీఐ ద్వారా సమాచారం సేకరించడంతో మళ్లీ ఇది వార్తల్లోకి వచ్చింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించడంతో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం కచ్చతీవును శ్రీలంకకు ఎలా అప్పగించిందన్న వార్తా కథనాలను షేర్ చేస్తున్న ప్రధాని మోదీ ఆ పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వస్తున్న వాస్తవాలు కళ్లు తెరిపించడం ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయంటూ పేర్కొన్నారు. కొత్త వాస్తవాలు కచ్చతీవును కాంగ్రెస్ ఎంత నిర్ద్వారంగా వదులుకుందో వెల్లడిస్తోంది. ఇది ప్రతి భారతీయుడికి కోపం తెప్పించింది. ప్రజల మనస్సులలో పునరుద్ఘాటించింది. మేము కాంగ్రెస్ ను ఎప్పటికీ విశ్వసించలేము. భారతదేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపరచడం కాంగ్రెస్ మార్గం. ఇది 75 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ తీరు చేస్తున్నది ఇదే అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ప్రధాని మోదీ షేర్ చేశారు. అంతేకాకుండా మరోసారి ట్వీట్ చేసి కాంగ్రెస్, డీఎంకే పార్టీలు కచ్చతీవును ఎలా వదిలేశావో
చెబుతూ షేర్ చేశారు. వాక్చాతుర్యాన్ని పక్కన పెడితే తమిళనాడు ప్రయోజనాలను కాపాడేందుకు డీఎంకే ఏమీ చేయలేదు. కచ్చతీవుపై వెలువడుతున్న కొత్త వివరాలు డీఎంకే ద్వంద్వ ప్రమాణాలను పూర్తిగా బయటపెట్టాయి. కాంగ్రెస్, డీఎంకే కుటుంబ పార్టీలు వారు తమ సొంత కుమారులు, కుమార్తెలు బాగుపడాలని శ్రద్ధ వహిస్తారు. వారు ఎవరిని పట్టించుకోరు. కచ్చతీవుపై వారి నిర్లక్ష్య వైఖరి మన పేద మత్స్యకారుల ప్రయోజనాలను ముఖ్యంగా దెబ్బతీసింది అంటూ మోదీ షేర్ చేశారు. साथियों, इंडी गठबंधन वाले ना देश के जवानों का हित सोच सकते हैं, ना ही देश के किसानों का हित सोच सकते हैं, ना ही देश के मछुआरों का हित सोच सकते हैं। किसानों से नफरत करने वाले इंडी गठबंधन ने चौधरी चरण सिंह जी को भी उचित सम्मान नहीं दिया। जब चौधरी साहब को भारत रत्न पर संसद में चर्चा हो रही थी, तब इंडी गठबंधन ने पार्लियामेंट के अंदर जो किया वो पूरे देश ने देखा है। जब हमारे छोटे भाई जयंत चौधरी संसद में चौधरी चरण सिंह जी के भारत रत्न के सम्मान को लेकर के बोलने के लिए खड़े हुए तो उनकी आवाज को रोकने की कोशिश की गई। भाई जयंत चौधरी को अपमानित करने का प्रयास किया गया। कांग्रेस और सपा को देश के किसान, इस क्षेत्र के लोगों की घर घर जाकर के माफी मांगनी चाहिए। और यहां का एक नागरिक कभी भी कांग्रेस, सपा जैसे उनके साथियों को कभी भी माफ नहीं कर सकते। साथियों, चौधरी साहब ने अपना जीवन किसानों की समृद्धि के लिए समर्पित किया था। हमारी सरकार भी किसानों के कल्याण को सर्वोच्च प्राथमिकता देते हुए काम कर रही है। यहां तो इतनी बड़ी अनाज मंडी है, यहां की गुड़ की मंडी सारे देश में जानी जाती है। आप भूले नहीं होंगे कि कैसे आप गन्ना किसानों को परेशान किया गया। ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మేమంతా సిద్ధమంటూ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రతో దూకుడు పెంచారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో బస్సు యాత్ర పూర్తి కాగా ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఆదివారం ఈస్టర్ సందర్భంగా స్వల్ప బ్రేక్ ఇచ్చారు. ఇవాళ సంజీవపురం క్యాంపు సైట్ నుంచి వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్రను సీఎం జగన్ కొనసాగించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర 5వ రోజు షెడ్యూల్ ప్రకారం బత్తలపల్లి, రామాపురం, కట్టకిందపల్లి, రాళ్ల అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ఎస్పీ కొట్టల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు. ఆ తర్వాత పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్రదొడ్డి మీదుగా కుటగుల చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం తర్వాత బయలుదేరి కదిరిపట్నం చేరుకుని విపిఆర్ ఫంక్షన్ హాల్లో మైనార్టీలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఆ తర్వాత మోటకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్ ములకలపల్లె మీదుగా చీకటి మణిపల్లెలో చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అభిమానం పోటెత్తుతుంది. పల్లె పల్లెలో సీఎం జగన్ కు మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు, ఉద్యోగ కార్మిక సంఘాల నాయకుల నుంచి సీఎం జగన్ బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది.
విక్రమ్ బహిరంగ సభలు. ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు సింగనమల నియోజకవర్గానికి వెళ్లి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగనమల ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పర్ డ్రైవర్ కు ఒక లారీ డ్రైవర్ కు ఇచ్చారు అని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తూలనాడాడు. తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ సింగనమల ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవరే, కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు. ఆ వీరాంజనేయులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు. లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్నాడు. తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన టిప్పర్ డ్రైవరు లారీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయుల్లో ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు. తల్లడిల్లే ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగె తపన నీదే జగన్, నీదే జగన్. చెట్టంత కొడుకు తల్లి తండ్రి కొరకు కష్టమంత నీదే. నీకు మాకు మధ్యలో దొంగ బ్రోకర్లు లేని పథకాలు తెచ్చే తొలి ముఖ్యమంత్రి నువ్వే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్. మన దేశంలో భారత రాజ్యాంగం నడవడం లేదని, బీజేపీ రాజ్యాంగం నడుస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీకి ఎందుకంత భయం? బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఈడీ, సిబిఐ వంటి సంస్థలను విపక్షాలపై ఉపయోగించి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తుందని షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బలపడుతుంకూడదని, కాంగ్రెస్ పార్టీ వద్ద ఒక్క రూపాయి కూడా ఉండకూడదన్నదే బీజేపీ సర్కారు కుట్ర అని ఆరోపించారు. అందుకు నిరసనగా విజయవాడ ఐటీ ఆఫీసు వద్ద ధర్నా తెలిపడమే పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటని షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఒక్క మేలు చేయకపోయినా ఆదాని అంబానీల అనుచరులను పదవులు ఎందుకు కట్టబెడుతున్నారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు చెబితే బీజేపీ పొత్తు పెట్టుకుంది, భయంతోనే అని పేర్కొన్నారు. ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి విశాఖపట్నంలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. వార్నర్, పంత్, పృథ్వీ షా రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన సిఎస్కే జట్టు బ్యాటర్లు తడబడ్డారు. 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత రహానే పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 45 వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. చివరిలో వచ్చిన ధోని సిక్సర్ల మోత మోగించాడు. మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడు క్రీజులోకి వస్తాడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తూ వచ్చారు. సిఎస్కే జట్టు బ్యాటర్లు ఒక్కొక్కరుగా అవుట్ అవుతున్న క్రమంలో ధోని అంటూ స్టేడియం దద్దరిల్లిపోయింది. 8వ స్థానంలో ధోని బ్యాటింగ్ కు వచ్చాడు. ధోని క్రీజులోకి వచ్చే సమయానికి మ్యాచ్ పూర్తిగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ధోని క్రీజులోకి వచ్చి రాగానే 6లు 4లతో విరుచుకుపడ్డారు. ధోని 6, 4 కొట్టినప్పుడల్లా స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మారుమ్రోగింది. జడేజాతో కలిసి ఢిల్లీ బౌలర్లను కొద్దిసేపు ధోని భయపెట్టాడు. మొత్తం 16 బంతులు ఆడిన ధోని 4 4లు 3 6లతో 37 పరుగులు చేసి నాట్అవుట్ గా ధోని నిలిచాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై జట్టు 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సిఎస్కే జట్టు 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదిరే ఆట తీరుతో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు ఈ సీజన్లో ఢిల్లీ తొలి ఓటమి రుచి చూపించింది. It's a good shot. It is a tremendous shot. He's latched onto that. A Dhoni special. తెలంగాణలోని రెండవ అతిపెద్ద మల్లన్న జాతరగా పిలువబడే పెద్దాపూర్ మల్లన్న ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
స్వామివారి జాతర ఘనంగా జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న స్వామి బోనాల జాతర కన్నుల పండుగగా సాగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మల్లన్న స్వామికి బోనాలను సమర్పించారు. సుమారు 50,000కు పైన బోనాలు ఒకేసారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే ఆలయ ప్రాంగణమంతా మల్లన్న నామస్మరణతో మారుమ్రోగింది. ఒగ్గు కళాకారులు డోలు చప్పుళ్లతో బోనాలను ఎత్తుకుని శివసత్తుల నృత్యాల మధ్య ముందుకు సాగారు. ఆలయం చుట్టూ భక్తులు 5 ప్రదక్షిణలు చేసిన అనంతరం స్వామివారికి బోనాలు సమర్పించారు. బోనాలు తిరుగుతున్న సమయంలో ఇసుక వేస్తే రాలనంత మంది భక్తులు కనిపించారు. స్వామివారికి పసుపు, బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగారావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మాడుగుల నియోజకవర్గం టికెట్ పై పునరాలోచించి గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని మాడుగుల నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు 800 బైక్లతో ర్యాలీ నిర్వహించారు. మాడుగుల నియోజకవర్గంలో ర్యాలీల పరంపర కొనసాగుతోంది. ఈ రోజు 800 బైక్లతో మాడుగుల మండలం మోదకొండమ్మ తల్లి గుడి నుంచి చీడికాడ మండలం మీదుగా దేవరాపల్లి మండలం, దేవరాపల్లి టౌన్ నుంచి ఆనందపురం మీదుగా కోటపాడు మండలం, కోటపాడు గ్రామం వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో నిర్వహించారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుకి ఇంటి పోరు ఎక్కువైంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మాడుగుల నుంచి పోటీకి రెడీ అయిన కూతురు, కొడుకు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించిన ముత్యాల నాయుడు కొడుకు రవి, డిప్యూటీ సీఎం కుమార్తె అనురాధకు ఇప్పటికే సీటు ఖరారు చేసిన వైసీపీ తులసి మొక్కలాంటి తన తండ్రి చుట్టూ చీడ పురుగులు చేరాయి. నా తల్లి కోరిక, తాత ఆశయం కోసం ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నాను. జడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేస్తే వైసీపీ పెద్దలు విత్డ్రా చేయించారు. ఈసారి మాడుగులలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయం. గంజాయి బ్యాచ్, ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే వారిని బూడి ముత్యాల నాయుడు ప్రోత్సహిస్తున్నారని కొడుకు రవి ఆరోపించారు. అందరికీ నమస్కారం. మాడుగుల నియోజక ప్రజలకు ఒక జరగబోతున్న రాష్ట్ర ఎమ్మెల్యే ఎలక్షన్లో మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సంవత్సరం ముందు నుంచే నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి యువకుడు కూడా చిన్నప్పటి నుంచి పుట్టిన తర్వాత, చదువుకున్న తర్వాత ఏదో చేద్దామని ఒక ఆలోచన ఉంటుంది. నాకు ఉద్యోగాల మీద కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ మీద కానీ ఏ రోజు నాకు ఆసక్తి లేదు. కానీ ప్రజాసేవకు మీద మాత్రం నాకు మక్కువ ఎక్కువ. ఎందుకంటే మా తాతగారు, మా అమ్మగారు నాకు నేర్పించిన ఒక పాఠం అది. బూడి మనవడగా నా తల్లి సఖ్యులు బూడవనమ్మ కొడుకుగా ప్రజాసేవకు చేసే ఒక దారి ఆ ద్వారా నాకు కలగడం జరిగింది. ముఖ్యంగా నేను పోటీ చేయడం కారణం ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో మన మాడుగుల్లో గంజాయి రవాణా చాలా ఎక్కువగా చేయడం జరిగింది. అదేవిధంగా వాకుపల్లికి, మారేపల్లికి, కారుకి రవాణాల మధ్యలో ఉన్న సుమారు 30 ఎకరాలు ఎన్విరాన్మెంట్ ల్యాండ్
కబ్జా చేయడం జరిగింది. దానికి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆ రోజు ఎంఆర్ఓగా పనిచేసిన వేరబుల్ ఎంఆర్ఓ పనిచేసిన వారి అస్త్రం కూడా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే బతుకుతెర గురించి ఎవరైనా టీ కొట్టుకున్నామంటే లేపేస్తారు. నిన్ను ఎవరికైనా పెట్టుకోమన్నారని కళ్ళు మూసిపోయి ఉద్యోగాలు చేస్తున్నారు గత 5 సంవత్సరాల నుంచి కూడా. కిర్లంపూడి ముద్రగడ నివాసంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు ఆధ్వర్యంలో తన అనుచరులతో మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంను మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయానికి ముద్రగడ ఏం చెబితే అదే చేస్తామని, ఆయన వెంట మేము ఉంటామని గుబ్బల రాజు అన్నారు. వచ్చిన దళిత నాయకులను ముద్రగడ తనయుడు గిరిబాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దారా వెంకట్రావు, ఎం చిన్నారావు, పి నాగేశ్వరరావు, ఎం కృపానందం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు వారు వైఎస్ఆర్ పార్టీలో చేరినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఈరోజు కిర్లంపూడి వారి స్వగ్రామంలో కలవడం జరిగింది. చాలా సంతోషమండి. ఈరోజు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రం అంతా ముద్రగడ పద్మనాభం గారి వైపు చూసేలాగా వారు ఈరోజు ఒక కీలకమైన స్థానంలో నిలబడి ఉన్నారు. అందరికీ ఆయన ఒకటే సందేశాన్ని ఇస్తున్నారు. మీరందరూ దయచేసి పార్టీని గెలిపించండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించండి, మంగా గీత గారిని గెలిపించండి. రాష్ట్రంలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్ కు తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది. అయితే జక్కన్నలో మరో టాలెంట్ ఉందని ఇప్పుడే తెలిసింది. ఇటీవలే జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అది కూడా తన భార్య రమ రాజమౌళితో కలిసి స్టేజ్ పై సందడి చేశారు. ప్రేమికుడు సినిమాలోని ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన అందమైన ప్రేమరాణి అంటూ సాగే హిట్ పాటకు అదిరేలా స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ డాన్స్ వీడియో సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. జక్కన్న డాన్స్ వీడియో చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు మీలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి బాహుబలి, త్రిబుల్ లాంటి హిట్ సినిమాలు తర్వాత SSMB 29తో బిజీగా మారారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది. రాజమౌళి ప్రతి సినిమాకు తన భార్య రమానే కాస్ట్యూమ్ డిజైనర్ అన్న విషయం తెలిసిందే. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటన్ గోదాంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో భారీగా ఎగిసిపడ్డ మంటలు స్థానికులు చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఫైర్ సిబ్బందిని తీసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థానికులు భారీగా ఎగిసిపడుతున్న మంటలను 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరారు. నిజానికి మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. నేటి సాయంత్రం సిఈసి మీటింగ్ లో రేవంత్ పాల్గొనున్నారు. ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో సిఈసి భేటీ కానుంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సిఈసి సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనున్నారు. తెలంగాణలో ఉన్న 4 పెండింగ్ స్థానాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలపై చర్చించనున్నారు. వరంగల్ నుంచి కడియం కావ్యకి టికెట్ కన్ఫర్మ్ చేయనున్నారు. ఖమ్మం టికెట్ కోసం 3 మంత్రులు ప్రయత్నాలు సాగించారు. మంత్రులను పక్కన పెట్టి రాజేంద్ర ప్రసాద్ లేదా లోకేష్ యాదవ్ కి టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి సోనియా మిర్జా, షెహనాజ్ తుబ్సుం పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కరీంనగర్ స్థానం కోసం వెల్చాల రాజేందర్, ప్రవీణ్ రెడ్డి పేర్లు పరిశీలించనున్నారు.
3 రోజుల వరుస సెలవుల తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజున భారతీయ స్టాక్ మార్కెట్ పటిష్టంగా ప్రారంభమైంది. ఈ రోజు సోమవారం 1 ఏప్రిల్ 2024 బలాన్ని ప్రదర్శించిన సెన్సెక్స్ ట్రేడ్ ప్రారంభమైన వెంటనే 74,000 మార్కు పైకి చేరింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ప్రారంభ సెషన్లో దాదాపు 600 పాయింట్లు లాభపడి 74,254.62 వద్ద కొత్త గరిష్ట స్థాయిని తాకింది. ఎన్ఎస్సి నిఫ్టీ కూడా 200 పాయింట్ల జంపుతో 22,529.95 దగ్గర ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. గత సెషన్లో 73,651 దగ్గర క్లోజ్ అయిన బీఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు 317.27 పాయింట్లు లేదా 0.43% పెరుగుదలతో 73,968.62 దగ్గర ఓపెన్ అయింది. గురువారం 22,327 దగ్గర ఆగిన ఎన్ఎస్సి నిఫ్టీ ఈరోజు 128.10 పాయింట్లు లేదా 0.57% లాభపడటంతో 22,455.00 స్థాయి వద్ద ప్రారంభమైంది. విస్తృత మార్కెట్లు స్మార్ట్ గా రియాక్ట్ అయ్యాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.2%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.6% పెరిగాయి. ప్రారంభ సెషన్లో సెన్సెక్స్ 30 ప్యాక్లో 2 షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా 28 స్టాక్స్ గ్రీన్ మార్క్ లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్ లో జేఎస్డబ్ల్యూ స్టీల్ 2%, టాటా స్టీల్ 1.70% లాభపడ్డాయి. కోటక్ బ్యాంక్ 1.55%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.25% పెరిగాయి. బజాజ్ ఫిన్సర్ 1.15%, ఏషియన్ పెయింట్స్ 1.11% జంప్ చేశాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముగిసిన ఈడీ కస్టడీ, నేడు రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్. మత్స్యకారుల ప్రయోజనాలను దెబ్బతీశారు. కాంగ్రెస్ డీఎంకేపై ప్రధాని మోదీ ఫైర్. మేమంతా సిద్ధం, ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్న సీఎం జగన్. సంజీవపురం టు చీకటి మునిపల్లి. ఢిల్లీకి బయలుదేరిన రేవంత్, తెలంగాణ పెండింగ్ సీట్ల లెక్క. బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే ఈడీ సిబిఐ సంస్థలను ఉపయోగిస్తుందన్న వైఎస్ షర్మిల. రావడం ఆలస్యమైన రద్దు చేయడం మాత్రం కామన్. విశాఖలో ధోని బౌండరీల మోత. స్టేజ్ పై భార్య రమతో కలిసి రాజమౌళి డాన్స్, వీడియో వైరల్. ఆర్థిక సంవత్సరం తొలి రోజే మార్కెట్లో ఉప్పెన, గల్లంతైన పాత రికార్డులు. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్వరాజ్ న్యూస్, సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.